హాయ్ అండి. ఈరోజు నేను దోసకాయ ముక్కల పచ్చడి చూపిస్తాను అండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలండి. ఇంగువ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఎన్ని వేసారో పచ్చిమిరపకాయలు కూడా అన్నీ వేసి స్టవ్ ఆపేసి లిడ్ పెట్టేసుకోవడమే. ఆ వేడికి మగ్గిపోతుంది. ఈ తిరగమాతంతా ఒక బేసన్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి ముందుగా ఒక స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవడం అండి. కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ అవ్వగానే ఈ దోసకాయ ముక్కల్లో కాసిన ఒక పావు వంతు దోసకాయ ముక్కలు తీసుకుని ఇంకోసారి గుజ్జులాగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగతా ముక్కలన్నీ అలా వేసేయడమే అండి. గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. వేసి బాగా కలియబెట్టేస్తే మెత్తటి గుజ్జు లాంటి దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అవుతుందండి. ఫైనల్గా కొత్తిమీర కలుపుకుంటే చాలా